Hi, hello to everyone. In this video, I'm going to solve a problem from complex numbers. The question is express cos alpha plus I sin alpha whole power 4 by sin beta plus I cos beta whole power 5 in A plus IB form, complex number form. So let us write the question first. Cos alpha plus I sin alpha whole power 4 by sin beta I cos beta whole power 5. And one more thing, someone requested me to explain in Telugu also. So let us do the problem in even Telugu translation. Okay. So here we have a formula. మనకొక ఫార్ములా ఉంది ఏంటది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా ఇది ఫార్ములా ఈ ఫార్ములా యూజ్ చేసి న్యూమరేటర్ని మనం ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు ఎలా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 కెన్ బి రిటర్న్ యాజ్ ఎలా రాస్తారు కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా ఓకే నౌ లెట్ us సీ ద డినామినేటర్ పార్ట్ డినామినేటర్లో ఏముంది మనకి సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 5 ఉంది దీన్ని మనం ఒక విధంగా రాసుకోవచ్చు అది ఎలా అంటే హౌ టు రైట్ ఇట్ ఈస్ ఐఎమ్ టేకింగ్ ఐ పవర్ 5 అవుట్ సైడ్ అంటే ఐ పవర్ 5ని ఈ ఈ బ్రాకెట్స్ నుంచి బయటికి తీసుకొస్తున్నాం అప్పుడు ఏమవుతుంది ఐ పవర్ 5 ఇంటూ కాస్ బీటా ఫస్ట్ వస్తుంది కాస్ బీటా and what you will get here in the middle minus you will get okay here minus what left here sin beta sin కి యాక్చువల్గా ఇక్కడ ఐ ఏమీ లేదు కానీ మనం ఇక్కడ ఐ పెడతాం ఐ సైన్ బీటా హోల్ పవర్ 5 మీరు ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసి ఐ పవర్ 5తో మల్టిప్లై చేస్తే again you will get this thing okay if you want you can expand it multiply and expand it you will get this first one okay now substitute these two values in this question so what we have the numerator lo em raskoవాలి cos 4 alpha plus I sin 4 alpha by I power 5 into cos beta minus I sin beta whole power 5 okay ఇప్పుడు మనం I power 5 అంటే generally let us see the I values I square minus 1 I cube అంటే I square into I which is equals to minus 1 into I అంటే minus I కదా నెక్స్ట్ I power 4 నెల రాసుకోవచ్చు I cube into I cube అంటే minus I into I equal to minus I square అంటే plus 1 okay in the same way if you take I power 5 how you can write I power 5 I power 5ని ఎలా రాయొచ్చు I power 4 into I అని రాయొచ్చు కదా I power 4 వాల్యూ ఏంటి 1 into I is equals to I so here I power 5 what value you will get I which implies here what we can write ఏం రాయొచ్చమ్మా I power 5ని I అని రాసుకోవచ్చు కానీ ఇక్కడ I power 5 అనేది డినామినేటర్లో ఉంది సో I power minus 5 అంటే మైనస్ I వస్తుంది
Okay, minus I into cos 4 alpha plus I sin 4 alpha న్యూమరేటర్. ఇప్పుడు డినామినేటర్ని రాసుకోవాలి. ఎలా రాసుకోవచ్చు? కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. ఎప్పుడు డినామినేటర్లో పవర్ ఉంటే మనం దాన్ని న్యూమరేటర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే పవర్కి నెగిటివ్ సైన్ వస్తుంది. సో ఇక్కడ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా అంటే -5 పవర్, విచ్ ఇంప్లైస్ -i. మైనస్ ఐని అలా ఉంచి ఈ రెండిట్లని అండ్ దీన్ని ఎలా రాయొచ్చు? కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా ఇంటూ దిస్ ఈజ్ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ -5 ఇస్ దేర్. దీనికి ఎలా వస్తుంది ఫార్ములా అంటే కాస్ బీటా హియర్ నాట్ బీటా 5 బీటా, ఇక్కడ పవర్లో మైనస్ ఉంది, మనకు ఫార్ములా ఉంది ఏంటంటే కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ -n అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అనేది ఫార్ములా అన్నమాట. ఎప్పుడు పవర్లో నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఎక్స్పాన్షన్లో నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే కాస్ 5 బీటా ప్లస్ ఐ సైన్ 5 బీటా. ఓకే, ఇంప్లైస్ నౌ మల్టిప్లై చేయండి, ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? కాస్ 4 ఆల్ఫా కాస్ 5 బీటా ప్లస్ ఐ కాస్ 4 ఆల్ఫా సైన్ 5 బీటా. నెక్స్ట్ ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా కాస్ 5 బీటా ప్లస్ ఐ స్క్వేర్ సైన్ 4 ఆల్ఫా సైన్ 5 బీటా. ఓకే, ఇక్కడి వరకు వచ్చు. ఓకే, దిస్ we got right. now multiply this with -i. -iతో మల్టిప్లై చేద్దాం. -i cos 4 ఆల్ఫా cos 5 బీటా మైనస్ i into i is i square. i square అంటే -1, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది ఇక్కడ. సో cos 4 ఆల్ఫా సైన్ 5 బీటా మైనస్ అగైన్ ఇక్కడ i into again i into i square, so -1. here plus into minus, minus you will get, again -1 plus you will get. Understood? I into I is I square. I square is nothing but -1. Here minus into plus you will get minus. So minus into -1, that is plus. Plus sin 4 alpha cos 5 beta. Next, I square is nothing but -1, right? -1 into -i. What you will get? Plus I you will get. So plus I sin 4 alpha sin 5 beta. Okay, now let us write the real parts and imaginary parts aside. So here you are having two real parts. What is that? Cos 4 alpha sin 5 beta plus sin 4 alpha cos 5 beta. Next imaginary parts, plus I sin 4 alpha sin 5 beta, this minus I cos 4 alpha cos 5 beta. Okay, which implies this is in the form of what, ma? Cos A sin B plus sin A cos B. Cos A sin B plus sin A cos B. What is the formula for this? Sin of A plus B. Okay, this is one formula we will use here. The other formula here,
sin A sin B minus cos A cos B. Okay. One minute. Okay, now one more formula. First let us use this. What you will get? Cos of A is 4 alpha, B is sin 5 beta. So sin of 4 alpha plus 5 beta plus I కామన్ తీస్తే ఇంకేం వస్తుంది ఇక్కడ sin 4 alpha sin 5 beta minus cos 4 alpha cos 5 beta, which implies sin of 4 alpha plus 5 beta plus I into this again one more trigonometric formula, that is sin A sin B minus cos A cos B, right? Otherwise we can take common minus I. This will come first. Cos 4 alpha cos 5 beta minus sin 4 alpha sin 5 beta. What is this for this formula? What? Cos A cos B minus sin A sin B is equals to cos A plus B. This is the formula. Okay, using that you can rewrite this expression as sin of 4 alpha plus 5 beta minus I into cos of A plus B, that is 4 alpha plus 5 beta. Okay, therefore sin of 4 alpha plus 5 beta minus I cos 4 alpha plus 5 beta is in A plus IB form. Understood? In this way we can express a number given in the form of A plus IB form. If you have any doubts, corrections or suggestions, specify that in the comment section.